హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి టెక్ తెలుగు. ఈ వీడియోలో నేను వన్ప్లస్ నార్డ్ 3 ఒక మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో వన్ప్లస్ నార్డ్ 3 అనేది రీసెంట్గా చైనాలో లాంచ్ అయిపోయింది. సో వన్ప్లస్ ఏస్ 2V అని డివైస్ నేమ్తో. సో మన త్వరలో ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది వన్ప్లస్ నార్డ్ 3 అని పేరుతో. సో మనకు స్పెసిఫికేషన్స్ మాత్రం కంప్లీట్గా సిమిలర్గా ఉంటాయి రెండు మోడల్స్లో. సో ఇది చైనీస్ వేరియంట్ వన్ప్లస్ నార్డ్ ఏస్ 2V అనేది. సో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో అలాగే స్పెసిఫికేషన్స్ పరంగా వచ్చేసి ఇది 12GB ర్యామ్ వర్షన్ నేను ఆర్డర్ చేసింది. మళ్ళీ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంటుంది. సో డైమెన్సిటీలో పవర్ఫుల్ ప్రాసెసర్ డైమెన్సిటీ 9000 అనేది. నా దగ్గర వన్ప్లస్ నార్డ్ 1 ఉంది, వన్ప్లస్ నార్డ్ 2T కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నాం వన్ప్లస్ నార్డ్ 3. సో వన్ప్లస్ నార్డ్ 2, వన్ప్లస్ నార్డ్ 2T, వన్ప్లస్ నార్డ్ 3. సో అన్ని నార్డ్ సిరీస్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఉన్నాయి మన దగ్గర. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను ఇంగ్లీష్లో చాలా వీడియోస్ అలా అప్లోడ్ చేశాను ఈ వన్ప్లస్ నార్డ్ 3 గురించి నా ఇంగ్లీష్ ఛానల్లో. సో సాయి టెక్ గురు అని నా ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. సో తెలుగులో మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను అప్లోడ్ చేయడం కొన్ని వీడియోస్ కూడా తెలుగు ఛానల్లో మన వాళ్ళ కోసం. సో ఇది ఏస్ అని రాసి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్, ఏస్ 2B అని ఈ మోడల్ అనేది. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంటుంది, మళ్ళీ 12GB ర్యామ్, 6.74 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది మనకి ఈ ఫోన్లో. నేను ఆర్డర్ చేసిన వేరియంట్ వచ్చేసి గ్రీన్ కలర్ వర్షన్. 80 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ ఉంటుంది. సో 80 వాట్స్ ఛార్జర్, అలాగే 5000 mAh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది మనకి ఈ ఫోన్లో. సో ఇది మనకి కేస్ ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్ కేస్ కాకుండా ఇలాంటి కలర్ఫుల్ మనకి సిలికాన్ కేస్ ఇలా మంచి బెటర్ మనకి బాక్స్లో కూడా. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే మాత్రం మనం తప్పకుండా మళ్ళీ వేరే కేస్ కొనాల్సి వచ్చేది. మనకు ఫోన్ డిజైన్ కూడా కంప్లీట్గా బాక్సీ టైప్ డిజైన్లో ఉంటుంది ఈ వన్ప్లస్ నార్డ్ 3లో మాత్రం. సో మన త్వరలో ఈ వన్ప్లస్ నార్డ్ 3 రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో అందుకే ముందుగా మీకు అని చెప్తున్నాను. ఈ ఫోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ అలా అప్లోడ్ చేశాను. మనకి USB 2.0 వస్తుంది, బ్లూటూత్ 5.3 వస్తుంది, అలాగే డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంటుంది ఫోన్లో. సో కెమెరా పరంగా 64 MP, 8+2 కాంబినేషన్లో మనకి కెమెరా ఉంటుంది ఈ వన్ప్లస్ నార్డ్ 3లో. సో తెలుగులో కూడా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను తెలుగులో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ ఫోన్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం, అంటే పర్ఫార్మెన్స్ గురించి కానీ, లేదా హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, డిస్ప్లే ఎలా ఉంటుంది, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో డిస్ప్లే అయితే 6.74 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది మనకి. సో బెజిల్స్ మాత్రం చాలా స్లిమ్గా అనిపించాయి మనకి ఈ ఫోన్లో. సో 191 గ్రామ్ ఉంటుంది మనకి వెయిట్. సో 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్నా కూడా మనకి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది, 200 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంది ఈ ఫోన్ అనేది. సో వన్ప్లస్ నార్డ్ 3. సో ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి వన్ప్లస్ నార్డ్ 3లో. సో ఓవరాల్గా నాకు ఫోన్ కూడా చాలా స్లిమ్గా అనిపించింది. అంటే మనకి బెజిల్స్ కూడా చాలా స్లిమ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఫోన్ కూడా ఫీల్ బాగానే ఉంది, మనకి ప్రీమియం ఎక్స్పీరియన్స్ లాగా ఉంది ఫోన్ ఒకసారి యూస్ చేస్తుంటే మాత్రం. సో పైన కింద బెజిల్స్ మీరు చూస్తే కనుక తప్పకుండా మీకు అనిపిస్తుంది బెజిల్స్ చాలా కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ వన్ప్లస్ నార్డ్ 3లో. సో పర్ఫార్మెన్స్ పరంగా డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో అది కొంచెం స్నాప్డ్రాగన్లో ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో కొంచెం ఈక్వల్ ఉన్న ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ అనేది. సో పర్ఫార్మెన్స్లో మనకు కొంచెం ఈక్వల్ ఉంటుంది. సో టెంపరేచర్ కానీ, హీటింగ్ ప్రాబ్లమ్స్ కానీ, గేమింగ్ రివ్యూస్ కానీ నేను మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఈ ఫోన్ గురించి, వన్ప్లస్ నార్డ్ 3 గురించి. సో డిస్ప్లే కంపారిజన్స్ కూడా. సో బట్ ఓవరాల్గా మనకి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ప్రైస్ వచ్చేసి ఒక 30,000లో ప్రైస్ నాకు పడింది ఈ ఫోన్ నేను చైనాలో కొంటే మాత్రం. ఇండియాలో మేబీ ఆ రేంజ్లో ప్రైస్ కనుక వస్తే చాలా బాగుంటుంది మనకి 30,000లో, 32,000లో. ఎందుకంటే మంచి పవర్ఫుల్ ఉన్న ప్రాసెసర్ మొబైల్ ఫోన్. సో ఆ రేంజ్లో రావడం అనేది కొంచెం డౌటే, బట్ స్టిల్ ఒకవేళ 32,000, 33,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం చాలా మంచి డీల్ మనకి వన్ప్లస్ నార్డ్ 3. సో మొత్తానికి అయితే నేను సెటప్ చేశాను కంప్లీట్గా. సో ఆల్రెడీ కొన్ని అవర్స్ కూడా వాడాను ఈ వన్ప్లస్ నార్డ్ 3 కూడా. సో వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగానే ఉంది వన్ప్లస్ నార్డ్ 3 గురించి. సో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కూడా కొంచెం హీటింగ్ కొంచెం ఎక్కువ ఉంది మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పోలిస్తే. అదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను ఈ వన్ప్లస్ నార్డ్ 3లో మాత్రం. టెంపరేచర్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు మనం వేరే ప్రాసెసర్తో పోలిస్తే, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పోలిస్తే. మనకి బ్యాటరీలో కూడా హై పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో హై పర్ఫార్మెన్స్ మోడ్ వల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బూస్ట్ అవుతుంది. సో మీ దగ్గర కనుక వన్ప్లస్ ఫోన్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ సెట్టింగ్ ట్రై చేయండి. పర్ఫార్మెన్స్ కొంచెం బూస్ట్ అవ్వడానికి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలాసార్లు ఆండ్రాయిడ్ బెంచ్మార్క్ టెస్ట్ కూడా చేశాను ఈ వన్ప్లస్ నార్డ్ 3లో. మన దగ్గర ఒక 10 lakhs వరకు వచ్చింది మనకి బెంచ్మార్క్ స్కోర్స్ అనేవి ఈ నార్డ్ 3 డివైస్లో మాత్రం. మీ కనుక ఆండ్రాయిడ్ బెంచ్మార్క్ స్కోర్స్ కావాలనుకుంటే మాత్రం 10 lakhs మనకి ఫోన్లో ఉంటుంది ఆండ్రాయిడ్ బెంచ్మార్క్ స్కోర్స్. నేను సైడ్ బై సైడ్ వన్ప్లస్ 11Rతో కూడా కంపేర్ చేశాను ఫ్రెండ్స్, చాలా వీడియోస్ కూడా. అంటే డిస్ప్లేలో ఏది బాగుంటుంది, మళ్ళీ బ్యాటరీలో, పర్ఫార్మెన్స్లో వన్ప్లస్ 11R కూడా నా దగ్గర ఉంది.
సో ప్రస్తుతానికి OnePlus 11 అమెజాన్లో మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. సో OnePlus Nord 3 మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో చాలామంది నాకు కోసం అంటే ఒకటే అడిగారు ఏంటంటే ఈ ఫోన్ కోసం వెయిట్ చేయాలా లేదా OnePlus 11 కొనాలా అని చెప్పేసి. సో నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మీకు కనుక కర్వ్ డిస్ప్లే కావాలంటే మాత్రం OnePlus 11 చాలా మంచి ఆప్షన్. దేంతో OnePlus Nord 3తో పోలిస్తే అదొకటి మంచి చాలా బాగుంది మనకి. OnePlus 11లో అదొకటి అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కర్వ్ డిస్ప్లే వల్ల. మళ్ళీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం హీటింగ్ తక్కువ ఉంది డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో పోలిస్తే. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనకి పబ్జీ కానీ బ్యాటిల్ గన్స్ గేమ్ కానీ చాలామంది అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడడానికి. మీకు డిఫాల్ట్ గ్రాఫిక్స్ వచ్చేసి మనకి 90 FPS దాకా ఈ ఫోన్లో ఆడగలుగుతాం. సో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కాబట్టి అది కొంచెం చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో 90 FPS అనేది కంప్లీట్గా అన్లాక్ అయింది మనకి OnePlus Nord 3. సో మీరు ఎలాంటి అప్డేట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో చూస్తాగా ఫ్రెండ్స్, ఈ నా ఇంగ్లీష్ ఛానల్ సాయి టెక్ గురు అని. సో దానిలో చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా ఫోన్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం. సో దాదాపు ఒక 70 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ OnePlus Nord 3 గురించి. సో ఆ ప్లేలిస్ట్ అన్ని కింద లింక్స్ ఉంటాయి. సో ఈ వీడియో మాత్రం నేను స్టార్టింగ్లో రికార్డ్ చేశాను కాబట్టి మీకు అన్ని వీడియోస్ కనిపించవు ఇప్పుడు. బట్ వెంటనే ఇప్పుడు కనుక మీరు నా ఇంగ్లీష్ ఛానల్ చూస్తే మాత్రం చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటాయి ఈ ఫోన్ గురించి. సో ప్రస్తుతానికి మనం డిఫాల్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మనం చూస్తే కనుక ఈ ఫోన్లో 90 FPS అనేది అన్లాక్ అయింది. చూసారా ఫ్రెండ్స్, 90 FPS అనేది. సో మన గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగానే ఉంటుంది డైమెన్సిటీ 9000తో. కానీ ఒకటే ఏంటంటే మనకి టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ బ్యాటరీ కూడా చాలా త్వరగా డ్రైన్ అవుతుంది మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పోలిస్తే. అంటే OnePlus 11తో పోలిస్తే అదొకటి నేను అబ్జర్వ్ చేశాను ఈ ఫోన్లో. సో అంతే ఫ్రెండ్స్, మనం ఈ ఫోన్ గురించి తెలుసుకున్నాక ఇనిషియల్ ఇంప్రెషన్స్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో వస్తాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. సో ఈలోపు ఏంటంటే మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వేరే వీడియోలో మీకు కామెంట్స్కి ఆన్సర్ చేయడం లేదా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటివరకు బాయ్. అలాగే తప్పకుండా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూడండి. ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటాయి. అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్.